నేను తరచుగా ప్రయాణాలు చేస్తాను. నేను దీక్ష తీసుకుంటే నా పూజా షెడ్యూల్ ఎలా నిర్వహించాలి? ఇది చాలా మందిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా దీక్షా పర్యంత కాలంలో వాళ్ళు ఏంటంటే తరచుగా ప్రయాణాలు చేయటము, తరచుగా వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక పూజా సమయానికి సన్నిధానానికి తిరిగి వెళ్ళడం అనేది సాధ్యమైతే అది మంచిది. కానీ ఆ విధంగా ఆ సమయాన్ని మీరు రాలేకపోయినట్లయితే ఇంట్లో గాని సన్నిధానంలో గాని ఎవరైనా మీ తరపున స్నానం చేసి స్వామివారికి దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలి. అక్కడ స్వామివారి యొక్క శరణాలు అనేది జపించడం అనేది, స్వామి నామాన్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీరు ప్రయాణంలో ఉన్నారని, మీరు సన్నిధానానికి రాలేరని మీ యొక్క అసమర్థతకి స్వామివారికి సమర్పించవచ్చు. మరియు వీలైతే సమయంలో, అంటే మీరు ప్రయాణం చేసేటువంటి సమయంలో మీ దగ్గర ఏ ఆలయం అయితే ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి స్వామివారి యొక్క కర్పూర జ్యోతిని దర్శనం చేసుకొని ఆ విధంగా ఉండడం వల్ల మీరు కూడా ఆ రోజు పూజలో పాల్గొన్న వాళ్ళుగా అవుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రయాణాలు చేసేటప్పుడు మీ దగ్గరలో ఏ సన్నిధానం అయితే ఉంటుందో, ఏ ఆలయం అయితే ఉంటుందో ఆ ఆలయంలో ఉంటున్న దేవుని సందర్శనం చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామియే శరణమయ్యప్పతో పాటుగా శరణగోడ చదువుకోవడం వల్ల ఈ యొక్క పూజ అనేది ఫలితం చెందుతూ ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప.